ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. పెదరావును నుండి కూచిపూడి వెళ్లే ప్రధాన రహదారి గోతులమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇటుగా రాకపోకలు సాగించే ప్రజలని చెప్పి తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు చెప్తా ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఈ రహదారి మొత్తంగా కూడా అధ్వాన్నంగా తయారై ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు చేశాము, పీజీఆర్ఎస్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాము. అనేక మందికి దీనిపై కూడా వినతి పత్రాలు అందజేసినప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ నిధులు మంజూరయ్యి రోడ్డు నిర్మాణానికి చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ ఎందుకు పనులు చేయటం లేదు, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. అనేక మంది ఈ రోడ్డు మీద వెళ్తూ కూడా ప్రమాదాలకు గురవుతున్నారు, మృత్యువాత పడతా ఉన్నారని చెప్పి కూడా వారు పేర్కొంటా ఉన్నారు. అయితే ఈ వినతి పత్రాలు ఇవ్వటం వీటన్నిటి మీద కూడా విసిగిపోయి చివరికి న్యాయ పోరాటం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు దర్శి శివకోటేశ్వరరావు చెప్తా ఉన్నారు. అసలు ఈ రోడ్డు గురించి ఆయన ఏం చెప్తా ఉన్నారు, ఏ విధంగా దీన్ని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా, ప్రజలకు ఇబ్బందుల పరిష్కరించే విధంగా ఏ విధమైన న్యాయ పోరాటం చేయబోతున్నారు అనేది కూడా ఒకసారి ఆయన మాటల ద్వారానే చూద్దాం. తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. కానీ అతి శాంతం అస్సలు కోపం తెచ్చుకోవటం కూడా చాలా నష్టాలు జరుగుతుందని చెప్పి ఈ కూచిపూడి రోడ్లో ప్రయాణించే వాళ్ళని చూస్తే తెలుస్తుంది. గత 12 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు అతి దారుణంగా ఉంది. ఎవరూ కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంతమంది గొడవ చేస్తే 2018లో 8 కోట్ల రూపాయలకి టెండర్ ఇచ్చారు నాగభూషణం అనే కంపెనీ, హైదరాబాద్ వాళ్ళకి. అయితే వాళ్ళు కొంత దూరం వేసేసి సుమారు 1.5 కోటి రూపాయలు విలువ చేసే వర్క్ను మాత్రమే చేసి వదిలేశారు. వదిలేసిన తర్వాత అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ రోడ్డు గురించి పట్టించుకోలేదు. కానీ మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగితే, నోటీస్ ఇచ్చి అడిగితే ఏమంటున్నారంటే, మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాము 2019 నుంచి ఇప్పటి వరకు అని చెప్పి. ఆ టెండర్లో ఏముందంటే 2018లో స్టార్ట్ అయితే 18 నెలల్లో అయిపోవాలి, అంటే 20వ సంవత్సరం 3వ నెలకి అయిపోవాలి. కానీ ఇంతవరకు అది పూర్తి చేయలేదు. అధికారులు మరి ఎందుకనో తెలియదు 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసినప్పటికీ ఆ వర్క్ జరగటం లేదు. ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే ఒక టెండర్ ఉండి డబ్బులుండి వర్క్ చేయని కాంట్రాక్ట్ అన్నమాట అది. గత సంవత్సరంన్నర నుంచి చాలా రోడ్లు కనీసం గుంటలన్న పుడిచారు. మేము డిఈ గారిని బాపట్ల, ఇది ముఖ్యంగా ఏంటంటే బాపట్ల డివిజన్ కింద వస్తుంది, అమృతలూరు మండలం, అలానే పెట్లవాణి మండలంలో సుమారు 8 కిలోమీటర్ల దూరం ఇచ్చారనమాట. బాపట్ల ఈ గారికి మేము ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ మేము ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం సార్, పైకి పంపించాము, దాన్ని తీసుకోవాల్సింది సెక్రటరీ లెవెల్లో తీసుకోవాలి సార్, మేమేం చేయలేము. సరే మీరేం చేయలేరు, టెండర్ గురించి మట్టి పోసి ఆ గుంటలన్న పొడ్చమని చెప్పి మేము అడుగుతుంటే, ఒకసారి అంట కాంట్రాక్టర్ కింద ఇచ్చేసినాక గుప్పిడి మట్టి కూడా పోయకూడదంట. అది వాళ్ళు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్. అంటే ప్రజలు ఇలానే పోవాలి.
ప్రజలు ఇలా పోవాలి అని అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే కారణం ఆ ఏరియాలో వాళ్ళు రోజు ప్రయాణించే వాళ్ళు అలానే గుంటల్లో పడి గాయాలు పాలవుతున్నారే తప్ప ఎవరు కూడా క్వశ్చన్ చేయటం లేదు. క్వశ్చన్ కనుక చేయటం ఎప్పుడైతే జరిగిందో ఆ స్థానిక ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో ఈ టెండర్ ఇచ్చిన టైం కూడా 2018లో వారే ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైంలో వారు చెప్పారు మేము ఈ రోడ్డు ఎమ్మటే వేయించుతామని చెప్పి, కానీ ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మేము నోటీస్ ఇచ్చినాక మేము పర్సనల్గా రోజు అక్కడ ఈ గారిని వాళ్ళతో మాట్లాడుతూ కొంత ఫాలోఅప్ చేస్తున్నాము. కానీ మేము పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇది కోర్టులో వేస్తేనే కానీ అధికారుల చలనం రాదని చెప్పి మేము అధికారులు కోర్టులో వేస్తానికి నిర్ణయించుకున్నాం. కానీ ప్రజల నుంచి మాకు ఒక విజ్ఞప్తి, రోజు ఆ రోడ్లో ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ముందుకు వస్తే ఖర్చులన్నీ మేమే పెట్టుకొని ఈ రోడ్డు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలా ముందుకు రమ్మని చెప్పి ప్రజలను కోరుతున్నాం. మీరు మీ దగ్గరికి ఎమ్మెల్యే గారు అలానే మీ అధికార పార్టీలో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని మీరు క్వశ్చన్ చేయడం ప్రారంభించండి. ఈ మధ్యలో బాగా మంచి రిలీఫ్ వస్తుంది ఏంటంటే ఆన్లైన్లో కనుక గ్రీవెన్స్ పెడుతుంటే 3 daysలో మనకి రిప్లై ఇస్తున్నారు. ప్రజలందరూ వందలాదిగా కనుక గ్రీవెన్స్లో కనుక మనం ఈ గ్రీవెన్స్ పెడితే కనుక ఈ రోడ్డు గురించి తప్పనిసరిగా రేపు మార్చిలోపే ఆ వర్క్ స్టార్ట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఒకవేళ గవర్నమెంట్ అలా నమ్మిపోయినప్పటికీ సైమల్టేనియస్గా నెక్స్ట్ వీక్లోనే మేము కోర్టులో వేస్తున్నాం. ఆల్రెడీ మేము అంతా కూడా ప్రిపేర్ చేసాం. ఆ ఏరియా వాళ్ళు ఒకళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాం. మేము కొంతమందిని కాంటాక్ట్ చేస్తాం, అది వెంటనే జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండకుండా మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధని వ్యక్తీకరించండి. మీరు ఆన్లైన్ ద్వారా లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ద్వారా మీ స్థానిక సర్పంచుల ద్వారా చెప్పించండి. అప్పుడు మాత్రమే ఈ రోడ్డు పోతుంది. 15 ఏళ్ల నుంచి గుంటల్లో పడుతూ దెబ్బలు తింటున్నారంటే మీకు ఎంత ఓపిక ఉందో మాకు అర్థమవుతుంది. అది సరైనది కాదు, మీరు కూడా వ్యక్తపరచండి అని చెప్పి మేము కోరుతున్నాం.